ని ఈజీగా నేర్చుకునే ప్రాసెస్ లో థర్డ్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ ఏం చేశామంటే ఒక కాన్సెప్ట్ వైజ్ గా విడదీసుకోవడం జరిగింది. ఓకే, అయితే మనం యాక్చువల్ ఏంటంటే థర్డ్ క్లాస్ వరకు లెసన్స్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఏంటంటే 4th నుంచి 9th క్లాస్ వరకు ఉన్న లెసన్స్ ఏం చేస్తామంటే కాన్సెప్ట్ వైజ్ గా, ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యా వ్యవస్థకి సంబంధించిన లెసన్స్ అన్ని కూడా 4th లోనో 5th లోనో 6th 9th వరకు ఏ లెసన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా సంఖ్యా వ్యవస్థ అనే టాపిక్ కింద ఒకేసారి చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు మనకి సంఖ్యా వ్యవస్థలో పార్ట్ 1 వీడియో చేస్తున్నాము. ఓకే, మనం లెసన్ లోకి వెళ్ళిపోదాం. సంఖ్యా వ్యవస్థ. సంఖ్యా వ్యవస్థ అంటే సంఖ్యల గురించి చెప్పే ఒక వ్యవస్థ. ఓకే, అయితే సంఖ్యలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి? మనకి 0 నుండి 9 వరకు ఉండే వాటిని మనము అంకెలు అంటాం. ఏమంటాం? అంకెలు అంటాం. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, ఇవన్నీ కూడా అంకెలే. ఇవి ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఓకే, నేను చెప్పే కంటెంట్ మ్యాథ్స్ పరంగా చెప్పే కంటెంట్ మొత్తం టెక్స్ట్ బుక్ లోని కంటెంట్ చెప్తాను. టెక్స్ట్ బుక్ దాటి మాత్రం కంటెంట్ అనేది చెప్పను. కానీ ప్రాబ్లమాటిక్ గా మాత్రం ప్రాబ్లమ్స్ అప్లికేషన్ మెథడ్ లో ఏ విధంగా అడుగుతారనేది మాత్రం టెక్స్ట్ బుక్ దాటి మాత్రం చెప్తాను. ఓకే, ఫస్ట్ 1 0 నుంచి 9 వరకు ఉండే వాటిని ఏమంటాం? అంకెలు అంటాం. ఇది టెక్స్ట్ బుక్ బిట్టేయండి. అవి ఎన్ని ఉంటాయంటే 10 ఉంటాయి. ఓకే, అయితే ఈ 10 అంకెలతో ఏర్పడే వాటిని ఏమంటామంటే సంఖ్యలు అంటాం. సంఖ్యలు. 9 తర్వాత వచ్చేవేంటి? ఇక్కడ 10, 11, 12 ఇలా ఉంటూ ఉంటాయి. 10 తీసుకుందాం. 10లో 1, 0, 1, 0 అనే 2 అంకెలతో ఏర్పడింది. 11, 1, 1 2 అంకెలతో ఏర్పడింది. 12, 1, 2 అనే 2 అంకెలతో ఏర్పడింది. అంటే అంకెలతో ఏర్పడేవి ఏమవుతాయంటే సంఖ్యలు అవుతాయి. మనకి అంకెలు ఎన్ని ఉంటాయని చెప్పాం? 10 అని చెప్పాం. కానీ సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే ఖచ్చితంగా చెప్పలేం. సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే అనంతం ఉంటాయి. చెప్పలేం ఎన్ని ఉంటాయనేది. ఓకే, అయితే ఈ సంఖ్యల మీద మనకి 4th నుంచి 6th వరకు తీసుకున్నట్లయితే ఏముందంటే సంఖ్యల్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 13, 14, 15 తీసుకున్నట్లయితే 14కి తర్వాత వచ్చే సంఖ్య ఏంటి? ఇక్కడ 15. 14కి ముందు వచ్చే సంఖ్య ఏంటి? ఇక్కడ 13. ఓకే, అయితే ఒక సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్యను మనం ఏ సంఖ్య అంటామంటే ఉత్తర సంఖ్య అంటాం. ఉత్తర సంఖ్య. లేదా కొన్ని సందర్భాలన్నా మనకి పాత టెక్స్ట్ బుక్ లోన, ఇప్పుడు న్యూ టెక్స్ట్ బుక్ లో ఉత్తర సంఖ్య అనే పదాన్ని ఉపయోగించాడు. కానీ పాత టెక్స్ట్ బుక్ లో ఏం ఉపయోగించాడంటే ఉత్తరగామి అనేవాడు. ఉత్తరగామి. నెక్స్ట్ ఒక సంఖ్యకు ముందుండే సంఖ్యను ఏమంటామంటే పూర్వ సంఖ్య. ఏమంటాం? పూర్వ సంఖ్య. లేదా పాత టెక్స్ట్ బుక్కుల్లో పూర్వగామి అనేవారు. ఓకే, ఒక సంఖ్యకు తర్వాత వచ్చే సంఖ్యను మనం ఉత్తర సంఖ్య లేదా ఉత్తరగామి అంటాం. ఒక సంఖ్యకు ముందుండే సంఖ్యను మనము పూర్వ సంఖ్య లేదా పూర్వగామి అంటాం. ఓకే, అయితే ఈ కాన్సెప్ట్ మీద ఉత్తర సంఖ్య ఉత్తరగామి లేదా పూర్వ సంఖ్య పూర్వగామి మీద ప్రశ్న మనకి ఏ విధంగా అడిగే అవకాశం ఉంది? ఏముంది? 14 తర్వాత 14 అనే సంఖ్యకు ఉత్తర సంఖ్య ఏదని అడిగాడు అనుకోండి. సో దాని తర్వాత సంఖ్య రాసేస్తాం. 14కి పూర్వ సంఖ్య అడిగలేదు, పూర్వగామి అంటే ఏం చేస్తాం? దాని ముందు సంఖ్య రాసేస్తాం. కానీ మనకి ఆ విధంగా క్వశ్చన్స్ అడగడు. ఏం చేస్తాడు చూద్దాం. ఫస్ట్ 1 అంటే ఇక్కడ 14 తీసుకున్నట్లయితే 14కి ఉత్తరగామి ఏంటి? ఇక్కడ 15. 14కి ఉత్తరగామి 15. కానీ నేను 14కి ఉత్తరగామి 15 అని రాయండి. ఏం రాస్తానంటే 14 + 1 అని రాస్తా. 14 + 1 అని 15 కదా. సరే, 14కి పూర్వగామి ఏంటి? ఇక్కడ 13 కదా. కానీ నేనేం చేస్తానంటే 14 - 1 అని రాస్తా. ఒక సంఖ్యకు ఉత్తరగామి కావాలంటే ఆ సంఖ్యకు 1 కలపాలి. అలాగే ఒక సంఖ్యకు పూర్వగామి కావాలంటే ఆ సంఖ్య నుంచి 1ని తీసివేయాలి. మనకు అడిగే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే వీటిని బేస్ చేసుకుని మనకి ఏం చేస్తారంటే అప్లికేషన్ క్వశ్చన్స్ లో అడుగుతారు. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ x అనే సంఖ్యకు ఉత్తరగామి ఏది? ఉత్తరగామి ఏది? ఏం చేయాలి? 14కి ఉత్తరగామి అంటే 14 + 1 గా రాయగచ్చు మనము. అలాగే మరి x కి ఉత్తరగామి అంటే ఏమవుతుంది? x + 1 అవుతుంది.
నెక్స్ట్ ఎక్స్ కు పూర్వగామి ఏది? మనకి 14 పూర్వగామి అంటే ఏం చేసాం? 14 - 1 అని చేసాం. మరి ఎక్స్ కి పూర్వగామి అంటే ఏం చేయాలంటే x - 1 అని చేయాలి. మనకి 4th to 6th లో ఉన్న ఈ పూర్వగామి ఉత్తరగామి మీద మనకి చిన్న చిన్న ప్రశ్నలు, ఫర్ ఎగ్జాంపుల్ 237 యొక్క ఉత్తరగామి ఎంత, ఈ విధంగా అడిగే అవకాశం అయితే లేదు. మనకి ఏం అడుగుతాడంటే ఎక్కువగా చలరాశులను ఉపయోగిస్తాడు. ఎక్స్ అంటాడు, లేదా వై అంటాడు, లేదా జెడ్ అంటాడు. జెడ్ యొక్క ఉత్తరగామి ఏది? ఏదైనా ఒక సంఖ్య యొక్క ఉత్తరగామి కావాలంటే ఆ సంఖ్యకు మనం 1 కలపాలి. సో ఇది కూడా అప్లికేషన్ అడగచ్చు. ఏం అడగచ్చు? ఒక సంఖ్య యొక్క ఉత్తరగామి కావాలంటే ఆ సంఖ్యకు 1ని కలపాలి, లేదా 1ని తీసివేయాలి, లేదా 2తో గుణించాలి, లేదా 2తో భాగించాలి. ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇచ్చే అవకాశం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద అప్లికేషన్ క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే ఎక్స్ యొక్క లేదు 2x యొక్క ఉత్తరగామి ఏది అని అడిగేసి ఆప్షన్ ఏ 2x + 2, ఆప్షన్ బి x + 1, ఆప్షన్ సి 2x + 1, ఆప్షన్ డి 2x - 1. మనకేం అడిగాడు ఇక్కడ? 2x యొక్క ఉత్తరగామి అడిగాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అది ఏ సంఖ్య అడిగితే ఆ సంఖ్య యొక్క ఉత్తరగామి కావాలంటే ఆ సంఖ్యకే మనం 1 కలపాలి. ఇప్పుడు x కి యొక్క ఉత్తరగామి అడిగాడు కాబట్టి x + 1 చేసాము. మరి 2x యొక్క ఉత్తరగామి అడిగినప్పుడు ఏం చేయాలి? 2x + 1 రాయాలి. కాబట్టి ఈ 4 ఆప్షన్ ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందంటే 2x + 1 అనేది కరెక్ట్ అవుతుంది. మరి 2x - 1 అనేది ఏంటవుతుంది? 2x యొక్క పూర్వగామి. ఇవి మనకి టెక్స్ట్ బుక్ లో లేవు, కానీ ఉత్తరగామి పూర్వగామిని బేస్ చేసుకొని మనకి ఇవి ఉన్నాయి. ఉత్తరగామి పూర్వగామి అనేది మన టెక్స్ట్ బుక్ లో ఉంది. ఏ పదాలు ఉపయోగించాడంటే ఉత్తర సంఖ్య పూర్వ సంఖ్య పదాలను ఉపయోగించాడు. కానీ మనకి వీటిని బేస్ చేసుకుని అప్లికేషన్ క్వశ్చన్స్ ఏమైనా అడిగే అవకాశం ఉందంటే అవి చలరాశుల్లో తీసుకుని మనకి వీటి మీద క్వశ్చన్ అనేది అడుగుతాడు. ఈ సంఖ్యలు దేంతో ఏర్పడతాయి? మనకి అంకెలతో ఏర్పడతాయి. అంకెలు అనేవి మనకి 0 నుండి 9 వరకు ఉండేవి అంకెలు. అయితే వీటిలో మనకి ఈ అంకెల్లో చెప్పుకోదగ్గ ఇంకేదైనా ఉందంటే 0. దీని గురించి మనకి 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు. ఓకే, 0ను కనుగొన్నది ఎవరంటే భారతీయులు. 0ను కనుగొన్నది భారతీయులు. నెక్స్ట్ 0కి సంబంధించిన ఆధారాలు మనకి పూర్వకాలంలో 0 భారతీయులు కనుక్కోక ముందు 0ని భారతీయులు ఏ విధంగా ఉపయోగించేవారంటే ఒక చుక్కగా ఉపయోగించేవారు. మ్యాథ్స్ లో అంటే గణితంలో మనకి 0కి బదులు ఏంటంటే ఒక చుక్క ఉపయోగించేవారు. ఫర్ ఎగ్జాంపుల్ 236 రాయాలనుకోండి. 206 అంటే ఏంటిది? 206 అని అర్థం. మరి 2.6 రాయాలంటే ఏం చేసేవారు? మరి 2.6. రెండింటికి తేడా ఏముంది? రెండు ఒకేలా ఉన్నాయి కదా. మరి 0కి చుక్క బదులు మనం ఇంకేదైనా ఒక గుర్తును ఉపయోగించుకుంటే బాగుంటుందనేసి చుక్కకు బదులు 0 ఈ విధంగా రాయడం అనేది జరిగింది. అయితే 0ని చుక్కగా ఉపయోగించినట్లు మనకి ఆధారాలు ఎక్కడ ఉన్నాయంటే ప్రపంచంలోనే అతి పురాతనమైన వ్రాతప్రతి ఒకటి ఉంది. అతి పురాతన వ్రాతప్రతి ఏంటంటే ప్రపంచంలోనే భక్ష్యాలి. మనకి ఇది 9th క్లాస్ లో జామితి అనే లెసన్ లో కూడా వస్తుంది మనకి ఇది భక్ష్యాలి అనేది. ఓకే, ప్రపంచంలోనే అతి పురాతనమైన వ్రాతపతి అంటే భక్ష్యాలి. ఈ భక్ష్యాలి వ్రాతపతిలో మనకి ఏముందంటే 0ని చుక్కగా ఉపయోగించారు. పూర్వం 0కు బదులు చుక్క ఉపయోగించేవారనేసి ఆధారాలు ఏమిటంటే మనకి ఈ భక్ష్యాలి అనే వ్రాతపతిలో ఉండడం జరిగింది. ఓకే, ఇవి 6th క్లాస్ లో ఉన్న 0 గురించి ఉన్న బిట్స్. 0ను కనుగొన్నది భారతీయులు. 0ని చుక్కగా ఉపయోగించారనేసి ఏ పుస్తకం ఆధారంగా లేదా ఏ వ్రాతప్రతి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు అంటే భక్ష్యాలి అనే వ్రాతప్రతి ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి సంఖ్యలు రాయడం బాగానే ఉంది. అంకెలను ఉపయోగించి సంఖ్యలను రాశారు. మరి సంఖ్యలను ఏ విధంగా చదివారు? సంఖ్యలను చదవడానికి అంటూ ఒక మాపనం అనేది ఉండాలి కదా. సో సంఖ్యలను చదవడానికి ఏం చేశారంటే స్థాన విలువలను కనుగొన్నారు. ఏంటి? స్థాన విలువలు. ఈ స్థాన విలువల ఆధారంగా ఒక సంఖ్యను చదవడం అనేది ప్రారంభించారు. మరి స్థాన విలువలు ఏంటి? మనకి తెలిసిన స్థానాలు తెలుసు కదా. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకే, ఇవి మనకి తెలిసిన స్థాన విలువలు. అయితే ఈ స్థాన విలువలు ఉపయోగించిన సంఖ్యామానాన్ని మనము భారతీయ సంఖ్యామానం అంటాం. భారతీయ
సంఖ్యామానం లేదా హిందూ అరబిక్ సంఖ్యామానం. అరబిక్ సంఖ్యామానం. ఓకే, అయితే మనకి స్థాన విలువల ఆధారంగా సంఖ్యామానాన్ని రెండు రకాలుగా విభజించుకున్నారు. దాంట్లో ఒకటి భారతీయ సంఖ్యామానం, మరి రెండోది ఏంటంటే అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం. సో రెండు ఒకటేని. అంతర్జాతీయ సంఖ్యామానం లేదా బ్రిటిష్ సంఖ్యామానం అనేది ఒకటి, రెండోది భారతీయ సంఖ్యామానం లేదా హిందూ అరబిక్ సంఖ్యామానం అనేది ఒకటి. అయితే భారతీయ సంఖ్యామానం అనేది ఏంటంటే ఈ స్థాన విలువల మీద ఆధారపడి ఉంటుంది. మరి బ్రిటిష్ సంఖ్యామానం అనేది అంతర్జాతీయ సంఖ్యామానం దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది మనం ముందుకి తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయ సంఖ్యామానం అనేదేమో ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. భారతీయ సంఖ్యామానం అనేదేమో ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. BPBSNL కోడ్ ఏంటంటే BPBSNL. మనకి భారతీయ సంఖ్యామానాన్నేమో ఎక్కువగా భారతదేశంలోను, బి అంటే భారతదేశంలోను, నెక్స్ట్ పి అంటే పాకిస్తాన్ లోను, నెక్స్ట్ బి అంటే బంగ్లాదేశ్ లోను, నెక్స్ట్ ఎస్ అంటే శ్రీలంక, ఎన్ఎల్ అంటే నేపాల్. మనకి ఈ భారతీయ సంఖ్యామానం లేదా హిందూ అరబిక్ సంఖ్యామానం ఏ దేశాల్లో ఉపయోగిస్తున్నారంటే భారతదేశంలోను, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ ఈ 5 దేశాల్లో మనకి ఈ భారతీయ సంఖ్యామానాన్ని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. అయితే మనకి సంఖ్యామానాలు అనేవి రెండు రకాలు, ఒకటి భారతీయ సంఖ్యామానం, రెండు అంతర్జాతీయ సంఖ్యామానం. అయితే ముందు మనం భారతీయ సంఖ్యామానం గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. దాంట్లో మనం ఫస్ట్ వన్ ఏంటంటే భారతీయ సంఖ్యామానం స్థానం తెలుసు కదా, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. ఓకే, ఇవి మనకి భారతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్యను ఒక సంఖ్యకి ఏ స్థానంలో ఉంటాయంటే ఇవి ఉంటాయి. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు. వీటి ఆధారంగానే ఒక సంఖ్యను చదవడం అనేది జరుగుతుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి 1, 10, 100 మూడు డిఫరెంట్ గా ఉన్నాయి. ఈ మూడింటి తర్వాత మనకు ఒక కామా అనేది రావాలి. నెక్స్ట్ 1000, 10,000 ఈ రెండు కలిపి మనకి వేలలోనే ఉన్నాయి. చూడండి 1000, 10,000 రెండు కూడా కలిపి మనకి వేలల్లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఈ రెండు చూడండి లక్షలు, 10 లక్షలు ఈ రెండు కలిపి మనకి లక్షల్లో ఉన్నాయి. నెక్స్ట్ కోటి, 10 కోట్లు ఈ రెండు కలిపి మనకి కోట్లల్లో ఉన్నాయి. వీటి ఆధారంగా ఒక సంఖ్యను మనం ఏ విధంగా చదవాలనేది మనకు తెలుస్తుంది. అయితే ఇది మీకు అంతగా ఉపయోగపడకపోవచ్చు కానీ పిల్లలకు చెప్పడానికి బాగా యూజ్ అవుతుంది. మీకు ఇది వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంఖ్య తీసుకోండి. ఇక్కడ నేను ఇది ఒక సంఖ్య. ఈ సంఖ్య ఆధారంగా ఫస్ట్ చూడండి 3 డిఫరెంట్ గా ఉన్నాయి స్థానాలు, అంటే మూడు డిఫరెంట్ గా ఉన్న ఈ స్థానాలతో ఒక కామా అనేది రావాలి మనకి. నెక్స్ట్ 2 ఒకటే స్థానాలు, ఏంటి వేల స్థానాలు, 1000, 10,000 అంటే ఈ రెండు స్థానాలతో మనకి ఒక కామా అనేది రావాలి. నెక్స్ట్ లక్షలు, 10 లక్షలు ఈ రెండు కూడా మనకి లక్షల్లో ఉన్నాయి, అంటే ఈ రెండింటితో కామా రావాలి. సో కోటి, 10 కోట్లు. ఇప్పుడు ఏ విధంగా చదవాలి? ఇక్కడ చూడండి ఈ రెండు కలిపి ఏం తీసుకున్నాం, కోట్లగా తీసుకున్నాం. సో కోట్లలో ఏ విలువ ఉంది ఇక్కడ మనకి 75 ఉంది, అంటే 75 కోట్ల. నెక్స్ట్ లక్షల్లో ఏముంది 69 ఉంది, సో 69 లక్షల. నెక్స్ట్ వేలల్లో ఏముంది 93 ఉంది, సో 93,208. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది ఒక సంఖ్య. దీన్ని మనము ఈ స్థానంలో ఆధారంగా కామలు పెట్టుకుందాం. సో ఫస్ట్ కామ ఎక్కడ వస్తుంది, సో రెండోది ఎక్కడ వస్తుంది, మూడోది ఎక్కడ వస్తుంది. ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ 85 ఏ ప్లేస్ లో ఉంది, కోట్లలో ఉంది. సో 85 కోట్ల. నెక్స్ట్ లక్షల్లో ఏముంది, ఇక్కడ లక్షల్లో 2 సున్నాలు ఉన్నాయి. 2 సున్నాలు అంటే అర్థం ఏంటంటే 0 అని అర్థం, అంటే లక్ష అనేది ఇక్కడ లేవు, అంటే 85 కోట్ల. లక్షలు లేవు కాబట్టి 0 లక్షలు చదవాల్సిన అవసరం లేదు, 85 కోట్ల. నెక్స్ట్ లక్షలు తీసి నెక్స్ట్ వేలలోకి వెళ్ళండి. వేలలో ఏముంది, ఇక్కడ 96 ఉంది, సో 96,134. ఇంకోటి తీసుకుందాం.
ఇది ఒక సంఖ్య. ఓకే, ఈ సంఖ్య మనం కామన్ పెట్టుకుందాం. కామ కామ కామ. ఫస్ట్ చూడండి, కోట్లలో ఏ సంఖ్య ఉంది? ఇక్కడ 1 ఉంది, అంటే 1 కోటి. నెక్స్ట్ లక్షలో ఏముంది? ఇక్కడ 03. 03 అంటే అర్థం ఏంటి? ఇక్కడ 3 అనే కదా అర్థం, కాబట్టి 3 లక్షల. నెక్స్ట్ వేల స్థానంలో ఏముంది? ఇక్కడ 05. 05 అంటే 5 అని అర్థం, అంటే 5,000. 003 అంటే 003 అంటే 3 అవుతుంది. సో 1,03,05,003 ఇది ఆన్సర్. ఇది మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది? ఒక సంఖ్యను మనము అక్షరాల్లో రాయడానికి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ అయితే సంఖ్యల్ని చదవడానికి ఏం చేశారు? స్థాన విలువలు అనేవేమో ఏర్పరచుకోవడం జరిగింది. అయితే ఆ స్థాన విలువల ఆధారంగా ఒక సంఖ్యలో అంకెల యొక్క స్థాన విలువను మనము గణించాలి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకి స్థాన విలువల్లో చాలా మంది స్థాన విలువ ఒకటే తెలుసు. మనకి 4th, 5th, 6th ఈ టెక్స్ట్ బుక్ లో కొత్తగా ఇంకొక పదం చేర్చాడు, స్థానము. స్థానము వేరు, స్థాన విలువ వేరు. స్థాన విలువ వేరు, స్థానం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక సంఖ్య తీసుకుందాం. ఓకే, 35,678. ఈ సంఖ్యలో మనకి 5 యొక్క స్థానం ఏంటి, 5 యొక్క స్థాన విలువ ఏంటి? 5 యొక్క స్థానము, నెక్స్ట్ 5 యొక్క స్థాన విలువ. వీటితో పాటు ఎక్స్ట్రాగా మనకి ఇంకొకటి కూడా ఉంది, సహజ విలువ. ఏంటి? సహజ విలువ లేదా ముఖ విలువ. అది కూడా ఇక్కడ డిస్కస్ చేసేద్దాం. మూడోది ఏంటంటే సహజ విలువ లేదా ముఖ విలువ. ఒక సంఖ్యలో ఒక అంకెకి మనకి 3 విలువలు ఉంటాయి. 1 స్థానం ఉంటుంది, 2 స్థాన విలువ ఉంటుంది, 3 సహజ లేదా ముఖ విలువ అనేది ఉంటుంది. మనకి 5 యొక్క స్థానం ఏంటి, 5 యొక్క స్థాన విలువ ఏంటి, 5 యొక్క సహజ విలువ ఏంటి? స్థాన విలువకి సహజ విలువకి తేడా ఏంటి? స్థాన విలువకి స్థానానికి తేడా ఏంటి? స్థానం అంటే ఏం లేదు, ఏ అంకె గురించి అడుగుతాడో ఆ అంకె ఏ స్థానంలో ఉందో అదే దాని స్థానం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 చూడండి, 1, 10, 100, 1000. అంటే 5 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ వేల స్థానంలో ఉంది. అంటే 5 యొక్క స్థానం ఏమవుతుందంటే 1000 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 5 యొక్క స్థాన విలువ. 5 ఏ స్థానంలో ఉందో ఆ స్థానం వల్ల దానికి వచ్చిన విలువనే దాని యొక్క స్థాన విలువ అంటాం. సో 5 వేల స్థానంలో ఉంది కాబట్టి 1000 ఇంటూ 5 గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఇంటూ 5. సో ఈ 2 గుణిస్తే మనకు వచ్చేది దాని యొక్క స్థాన విలువ, అంటే 5,000. 5 యొక్క స్థాన విలువ ఏంటి? 5,000. 5 యొక్క స్థానం ఏంటి? వేల స్థానం ఉంది కాబట్టి 1000. ఓకే, నెక్స్ట్ 5 యొక్క సహజ విలువ. సహజ విలువ అంటే ఏంటి? ఒక సంఖ్యకి దాని స్థానం, ఒక సంఖ్యలో ఒక అంకెకు దాని స్థానం వల్ల వచ్చే విలువ స్థాన విలువ అయితే, స్థానంపై ఆధారపడకుండా ఉండే విలువ దాని యొక్క సహజ విలువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 వేల స్థానం ఉన్నప్పటికీ దాని విలువ 5 అవుతుంది. 3 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 3 మనకి ఇక్కడ 10,000 స్థానంలో ఉంది. 3 యొక్క స్థానం అంటే ఏమవుతుందంటే 10,000 అవుతుంది. 3 యొక్క స్థాన విలువ ఏమవుతుందంటే 3 ఇంటూ 10,000 అంటే 30,000 అవుతుంది 3 యొక్క స్థాన విలువ. మరి 3 యొక్క సహజ విలువ ఏమవుతుంది? 3 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని సహజ విలువ అనేది ఒకే విధంగా ఉంటుంది. సో 3 అవుతుంది. మనకి ఇక్కడ 3 రకాలైన విలువలు ఉన్నాయి. ఒకటి ఏంటి? స్థానం. ఒక సంఖ్యలో ఏదైనా ఒక అంకె యొక్క స్థానం అడిగితే అది ఏ స్థానంలో ఉందో దాని యొక్క విలువే దాని స్థాన విలువ అవుతుంది, స్థానం అవుతుంది. స్థాన విలువ అంటే ఆ అంకెని మనము ఆ స్థానంతో గుణించాలి. ఇప్పుడు 5 వేల స్థానంలో ఉంది కాబట్టి 5 మనం 1000తో గుణించాము. 3 10,000 స్థానంలో ఉంది కాబట్టి 3 మనం 10,000తో గుణించాము. సో వచ్చిన విలువ ఏమవుతుందంటే దాని స్థానం వలన వచ్చింది కాబట్టి 3కి విలువని దాని యొక్క స్థాన విలువ అంటాం. ఇక్కడ 5కి కూడా దాని స్థానం వలన వచ్చిన విలువ కాబట్టి దీన్ని మనము 5 యొక్క స్థాన విలువ అంటాం. సో ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా 5ని 5 అని పిలుస్తాం, 3ని 3 అని పిలుస్తాం. అది ఆ విలువను ఏమంటామంటే సహజ విలువ లేదా ముఖ విలువ అంటాం. అయితే దీని మీద మనకి అప్లికేషన్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు చూద్దాం. ఇక్కడ నేను 3 సంఖ్యలు తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఓకే. దీంట్లో మనకి స్థాన విలువకు సహజ విలువకు సంబంధించి మనకి అప్లికేషన్ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ మనకి
35,640. ఓకే, దీంట్లో మనకి సున్నానికి బాగా అబ్జర్వ్ చేయండి. సున్నా ఏ స్థానంలో ఉంది? 1లో స్థానంలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను చూడండి. 35,640 ఇది 35,064. దీంట్లో సున్నా చూడండి ఏ స్థానంలో ఉంది? ఇక్కడ మనకి 100లో స్థానంలో ఉంది. రెండిట్లో కూడా సున్నా మనం ఏం చేద్దామంటే స్థాన విలువ రాద్దాము, సహజ విలువ కూడా రాద్దాం. స్థాన విలువ, సహజ విలువ. 35,640లో సున్నా యొక్క స్థాన విలువ ఏంటి? ఇక్కడ మనకి 0 1లో స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ 0 × 1 అంటే 0. నెక్స్ట్ 0 యొక్క సహజ విలువ, ఈ ఒక అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆ అంకె దాని యొక్క సహజ విలువ అవుతుంది. సో 0 యొక్క సహజ విలువ అంటే 0నే అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 35,064. దీంట్లో మనకి 0 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 100లో స్థానంలో ఉంది. అంటే స్థాన విలువ ఏమవుతుంది? ఇక్కడ మనకి 0 × 100 అంటే 0. ఇప్పుడు 0 సహజ విలువ ఎంత అవుతుంది? 0 100లో స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క సహజ విలువ ఎంత అవుతుంది అంటే 0నే అవుతుంది. రెండింటిలో బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 0 అనేది 1లో స్థానంలో ఉంది, ఇక్కడ 0 అనేది 100లో స్థానంలో ఉంది. రెండు సందర్భాల్లో కూడా మనకి స్థాన విలువలు, సహజ విలువలు ఒకే విధంగా వచ్చాయి. అంటే అర్థం ఏంటంటే ఒక అంకె ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాన విలువ, సహజ విలువలు సమానమైతే ఆ అంకె ఏది అని అడిగితే ఏంటి? 0 అవుతుంది. ఒక అంకె అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని స్థాన విలువ, సహజ విలువలు ఒకే విధంగా వచ్చాయి అనుకోండి, ఆ అంకె ఏదంటే 0 అవుతుంది. 0 కాకుండా ఇంక ఏ అంకె తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీంట్లో 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 1లో స్థానంలో ఉంది, ఇక్కడ 3 100లో స్థానంలో ఉంది. ఫస్ట్ 1లో స్థానంలో 3 గురించి రాద్దాం. దీని యొక్క స్థాన విలువ ఏంటో అవుతుంది? సహజ విలువ ఏమవుతుంది? 3 యొక్క స్థాన విలువ 3 1లో స్థానంలో ఉంది కాబట్టి 3 × 1 అంటే 3 అవుతుంది. 3 యొక్క సహజ విలువ ఏమవుతుందంటే 3 అవుతుంది. సో స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా వచ్చాయి. ఈ సందర్భంలో ఒకే విధంగా వచ్చాయి. మరి ఈ సందర్భం చూద్దాం. 3 ఇక్కడ ఏ స్థానంలో ఉంది? 100లో స్థానంలో ఉంది కదా. ఆ సమయంలో మనకి స్థాన విలువ, సహజ విలువ చూద్దాం. సో 3 100లో స్థానంలో ఉంది కాబట్టి స్థాన విలువ ఏమవుతుందంటే 3 × 100 అంటే 300 అవుతుంది. మరి 3 యొక్క సహజ విలువ అనేది ఎప్పుడు కూడా ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా అది మారదు కాబట్టి సేమ్ అదే అవుతుంది. మరి ఇక్కడ గమనించారా? ఇక్కడ 3 మనం తీసుకున్నట్లయితే స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా వచ్చాయి. మరి రెండో దీంట్లో మనకి స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా రాలేదు. 0 ఇక్కడ 100లో స్థానం దగ్గర 1లో స్థానంలో ఉంది. సో రెండు సందర్భాల్లో కూడా మనకి స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా వచ్చాయి. కానీ 3 అది రాలేదు. అంటే అర్థం ఏంటంటే 3నే కాదు ఏ అంకె కూడా అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దానికి స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా ఉండదు. ఏ సందర్భంలో ఉంటదంటే అది కేవలం 1లో స్థానంలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. కానీ 0 మాత్రమే అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాన విలువ, సహజ విలువ రెండు కూడా సమానంగా ఉంటాయి. అయితే దీని మీద అడిగే అప్లికేషన్ కొంచెం చూడండి. ఫస్ట్ వన్, ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ విలువలు రెండు సమానమైన ఆ అంకె ఏది అని అడిగితే ఆ అంకె ఏమవుతుంది? 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ 3 1లో స్థానంలో ఉంది, అప్పుడు మనకి స్థాన విలువలు, సహజ విలువలు ఒకే విధంగా వచ్చాయి. ఇక్కడ 5 చూడండి, 5 ఏ స్థానంలో ఉంది? 1లో స్థానంలోనే ఉంది. దీని యొక్క స్థాన విలువ, సహజ విలువ ఏమవుతుంది? స్థాన విలువ 5 అవుతుంది, సహజ విలువ కూడా 5 అవుతుంది. అంటే 3 యొక్క స్థాన విలువ ఇక్కడ ఏమైందంటే 1లో స్థానం ఉన్నప్పుడు 3 వచ్చింది, సహజ విలువ కూడా 3 వచ్చింది. 100లో స్థానం ఉన్నప్పుడు స్థాన విలువ, సహజ విలువ మారిపోయింది. సేమ్ 5 కూడా ఇక్కడ 1లో స్థానం ఉన్నప్పుడు స్థాన విలువ, సహజ విలువ ఒకే విధంగా వచ్చాయి. మరి ఇక్కడ 5 చూడండి, ఇక్కడ ఏ స్థానంలో ఉంది? 5 10,000 స్థానంలో ఉంది. అప్పుడు యొక్క స్థాన విలువ ఏమవుతుందంటే 50,000 అవుతుంది, సహజ విలువ ఏమవుతుందంటే 5 అవుతుంది. అంటే మారిపోయింది మళ్ళీ. సో రెండు సందర్భాలన ఒక అంకె యొక్క స్థాన విలువ, సహజ చూడండి, స్థాన విలువ, సహజ రెండు సమానం అయినాయి అనుకోండి, అది ఏ స్థానంలో ఉందంటే 1లో స్థానంలో ఉన్నట్లు లెక్క, 0 కాకుండా. అంటే రెండో అప్లికేషన్ క్వశ్చన్ ఏమడుతుందంటే ఒక అంకె యొక్క స్థాన విలువ మరియు సహజ విలువలు రెండు సమానమైన ఆ అంకె ఏ స్థానంలో ఉంది, ఆ అంకె ఏ స్థానంలో ఉందని అడిగాడు అనుకోండి, 1లో స్థానంలో ఉందనేసి చెప్పొచ్చు మనం. రెండింటికి తేడా చూడండి. స్థాన విలువ, సహజ విలువ సమానం. ఆ అంకె ఏదంటే 0 అవుతుంది, అది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా. అలా కాకుండా స్థాన విలువ, సహజ విలువ రెండు సమానమే,
కానీ ఇక్కడ అంకె గురించి మాట్లాడలేదు, స్థానం గురించి మాట్లాడాడు. ఏమంటాడంటే స్థాన విలువ సహజ విలువలు సమానమైన ఒక అంకె యొక్క స్థానము అని అడిగాడు అనుకోండి, ఒకటిలో స్థానం అని అర్థం కాదు. ఇది ఈ రెండు మనకి అప్లికేషన్ అడిగే క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ మనకి స్థాన విలువల మీద ఇంకా ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 4 ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. ఈ 4 ఎగ్జాంపుల్స్ మీద మనకి స్థాన విలువల పరంగా మనకి ఎటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతాడో చూద్దాం. ఫస్ట్ దీంట్లో చూడండి, ఇక్కడ 73,257. ఓకే, దీంట్లో మనకి 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం అడుగుతాడు. స్థాన విలువల మధ్య భేదం. ఫస్ట్ ఇక్కడ 7 చూడండి, ఇక్కడ 7 చూడండి. ఇక్కడ 7 యొక్క స్థాన విలువ ఏంటి? ఇక్కడ 7 1లు 10లు 100లు 1000 10,000 అంటే 7 10,000 స్థానంలో ఉంది. అంటే 7 ఇంటూ 10,000 అంటే 70,000 దాని యొక్క స్థాన విలువ. నెక్స్ట్ రెండోది ఏంటి? ఇక్కడ 7 ఇక్కడ 7 ఏ స్థానంలో ఉంది? 1లో స్థానంలో ఉంది. అంటే 7 ఇంటూ 1 7 వస్తుంది. సో ఈ రెండింటి మధ్య మనకి తేడా అడుగుతాడు, అంటే డిఫరెన్స్ అడుగుతాడు, భేదం అడుగుతాడు. ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుందంటే 69,993 వస్తుంది. ఇది మనకి ఫస్ట్ అప్లికేషన్కి వచ్చింది. ఏం లేదు, ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో ఒకే అంకె 2 సార్లు రిపీట్ చేస్తాడు. ఆ సంఖ్య యొక్క స్థాన విలువల మధ్య భేదం అనేది అడుగుతాడు. రెండు కూడా స్థానంలో తీసుకుంటాడు. ఓకే, రెండో సంఖ్యలో మనకి ఏం చేస్తాడంటే, ఇక్కడ ఎలాగైతే 2 స్థానాలు తీసుకున్నాడో ఇక్కడ ఏం చేస్తుంటే 2 కూడా సహజ విలువలు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 73,256 ఈ సంఖ్యలో మనకి 7 మరియు 2 యొక్క సహజ విలువల మధ్య భేదం ఎంత అడుగుతాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ లో మనకి ఏముంటుందంటే, ఇక్కడ చూడండి 7 యొక్క స్థాన విలువ ఏంటి? ఇక్కడ మనకి 70,000. 2 యొక్క స్థాన విలువ ఏంటి? ఇక్కడ 100 వస్తుంది, 200. సో తీసేస్తే ఎంత వస్తుంది? 69,800 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ లో మనకి అదే ఉంటుంది. కానీ ఇక్కడ బాగా గమనించండి, 7కి 2కి స్థాన విలువల మధ్య భేదం ఇది. మనకేం అడిగాడు క్వశ్చన్ 7కి 2కి మధ్య సహజ విలువల మధ్య భేదం అడిగాడు. అంటే 7 యొక్క సహజ విలువ ఎంత? 7. మరి 2 యొక్క సహజ విలువ ఎంత? అది కూడా 2. 7కి 7 అని, 2కి 2 సహజ విలువలు. వాటి యొక్క భేదం అంటే ఏమవుతుంది? 7 - 2 అంటే 5 అవుతుంది. మనకి వేవి కూడా టెక్స్ట్ బుక్ లో లేవు, కానీ వీటి మీద ఈ విధంగా మనకి అప్లికేషన్ క్వశ్చన్స్ లో అడుగుతాడు. అడిగితే ఫస్ట్ ఏమడుగుతాడంటే 2 కూడా స్థానాల మధ్య భేదం అడుగుతాడు. లేదా రెండో సందర్భం మనకి ఇప్పటివరకు ఎప్పుడు అడగలేదు, ఇక్కడ అడిగే అవకాశం కూడా ఉంది. మనకి స్థాన విలువ సహజ విలువ మీద ఎంత అవగాహన ఉందన్న ఉద్దేశంతో ఈ క్వశ్చన్ అడగవచ్చు. ఏ విధంగా, ఒక సంఖ్య ఇస్తాడు, ఆ సంఖ్యలో 2 అంకెలు తీసుకొని సహజ విలువల మధ్య భేదం అడుగుతాడు. ఏమంటాడు? సహజ విలువల మధ్య భేదం అడుగుతాడు. సో 7 2 యొక్క సహజ విలువల మధ్య భేదం అంటే ఏమవుతుంది? 7 - 2 అంటే 5. లేదా ఇంకో 2 తీసుకుందాం. ఏమి? 7 5 యొక్క సహజ విలువల మధ్య భేదం అడుగుతాడు. సో 7 5. సో 7 - 5 అంటే 2. సహజ విలువ అడిగాడా, స్థాన విలువ అడిగాడా మనం చూసుకోవాలి. సో ఫస్ట్ సందర్భం 2 స్థాన విలువలు, రెండో సందర్భం 2 సహజ విలువలు. మూడో సందర్భం ఏం చేస్తాడంటే ఒక స్థాన విలువ గురించి, ఒక సహజ విలువ గురించి వాటి యొక్క భేదం అడుగుతాడు, లేదా మొత్తం అడుగుతాడు. ఇక్కడ భేదం అడుగుతున్న రూల్ లేదు, మొత్తం కూడా అడగచ్చు. మొత్తం అంటే 2 కలపాలి, భేదం అంటే 2 తీసివేయాలి. సో ఇక్కడ 7 మరియు 2 యొక్క మొత్తం ఎంత అంటే ఏం చెప్తాం మనము? 7 మరియు 2 యొక్క సహజ విలువ యొక్క మొత్తం అంటే 7 + 2 అంటే 9 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, 53,263 ఈ సంఖ్యలో మనకి ఏం చేస్తాడు? ఒక 2 అంకెలు తీసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 5 తీసుకున్నాడు, నెక్స్ట్ 6 తీసుకున్నాడు. ఓకే, 5 మరియు 6 యొక్క స్థాన విలువ సహజ విలువ, స్థాన విలువ 5 యొక్క స్థాన విలువ 6 యొక్క సహజ విలువ మధ్య భేదం అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తాం? 5 ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కాబట్టి 50,000 అవుతుంది దాని స్థాన విలువ. 6 ఏ స్థానంలో ఉంది? 10లో స్థానంలో ఉంది. అయినప్పటికీ 6 యొక్క స్థాన విలువ అడగలేదు, ఏమన్నాడు? సహజ విలువ అడిగాడు. అంటే 6 తీసేస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఇక్కడ 4 9 9 9 4 అంటే 49,994. ఇదేంటిది? ఇదే సందర్భం స్థాన విలువకి సహజ విలువకి మధ్య సంబంధం. ఫస్ట్ సందర్భంలోనే 2 స్థాన విలువ మధ్య భేదం అడుగుతాడు, రెండో సందర్భంలోనే 2 సహజ విలువ మధ్య భేదం అడగవచ్చు, మూడో సందర్భంలోన స్థాన విలువకి సహజ విలువ మధ్య భేదం అడుగుతాడు. అంటే ఇక్కడ ఆడ చూసుకోవాలి, స్థాన విలువ ఫస్ట్ అడిగాడు, తర్వాత సహజ విలువ అడిగాడు. నాలుగో సందర్భంలో ఏం చేస్తాడంటే ముందు సహజ విలువ అడుగుతాడు, తర్వాత స్థాన విలువ అడుగుతాడు. ఇదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం,
5 మరియు 1 5 యొక్క సహజ విలువకు 1 యొక్క స్థాన విలువకు మధ్య భేదం అడుగుతాడు. 5 యొక్క సహజ విలువ ఎంత? ఇక్కడ సహజ విలువ అంటే 5 అవుతుంది. మరి 1 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? 1 ఇక్కడ ఏ స్థానంలో ఉంది? 7 చేసుకుందాం దీన్ని. 1 యొక్క స్థాన విలువ ఏమవుతుంది? ఇక్కడ 10 అవుతుంది. అంటే 5 - 10 సహజ విలువకు స్థాన విలువకు మధ్య భేదం. మనకి ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. స్థాన విలువకు సహజ విలువకు మధ్య భేదం అడిగాడా, లేదా సహజ విలువకు స్థాన విలువకు మధ్య భేదం అడిగాడా? ఫస్ట్ సహజ విలువ అడిగితే సహజ విలువ రాసుకుంటాం, రెండోది స్థాన విలువ అడిగితే స్థాన విలువ రాసుకుంటాం. ఫస్ట్ స్థాన విలువ అడిగితే స్థాన విలువ రాసుకుంటాం, రెండోది సహజ విలువ అడిగితే సహజ విలువ రాసుకుంటాం. ఓకే, ఇప్పుడు 5 యొక్క సహజ విలువకు 1 యొక్క స్థాన విలువకు మధ్య భేదం అడిగాడు. సో 5 యొక్క సహజ విలువ 5 అవుతుంది, 1 యొక్క స్థాన విలువ 10 అవుతుంది. సో 5 - 10 అంటే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి -5 వస్తుంది. ఓకే, ఇవి మొత్తం 4 సందర్భాలు. ఈ విధంగా మనకి స్థాన విలువల మీద క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సంక్షిప్త రూపము లేదా ప్రామాణిక రూపము, విస్తృత రూపము లేదా విస్తరణ రూపము. సంక్షిప్త లేదా ప్రామాణిక, రెండోది విస్తృత లేదా విస్తరణ. సంక్షిప్త రూపం అంటే ఏంటి, ప్రామాణిక రూపం అంటే ఏంటి? ప్రామాణిక అన్న సంక్షిప్త అన్న ఒకటేని, అలాగే విస్తృత అన్న విస్తరణ రూపం అన్న ఒకటేని. మనకి ఒక సంఖ్య ఇస్తే ఆ సంఖ్యలో ఉన్న అంకెల యొక్క స్థాన విలువల ఆధారంగా మనము దాన్ని విడదీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 72,365 ఉంది. దీంట్లో మనకి 7 ఏ స్థానంలో ఉంది? ఇక్కడ 10,000 స్థానంలో ఉంది. కాబట్టి 7 × 10,000 ప్లస్ నెక్స్ట్ 2 ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో ఉంది. అంటే 2 × 1000 ప్లస్ నెక్స్ట్ 3 ఏ స్థానంలో ఉంది? 100 స్థానంలో ఉంది. అంటే 3 × 100 ప్లస్ 6 ఏ స్థానంలో ఉంది? 10 స్థానంలో ఉంది. అంటే 6 × 10 ప్లస్ 5 ఏ స్థానంలో ఉంది? 1 స్థానంలో ఉంది. అంటే 5 × 1. ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యలో అంకెలు ఏ స్థానంలో ఉన్నాయో ఆ స్థానం విలువ ఆధారంగా మనం దాన్ని విడదీసుకోవాలి. సో 7 10,000 స్థానం ఉంది అంటే 7 × 10,000 రాస్తాం. అప్పుడు ఏమవుతుంది? అది 70,000 అవుతుంది. నెక్స్ట్ 2 × 1000 అంటే 2,000 అవుతుంది. నెక్స్ట్ 3 × 100 అంటే 300 అవుతుంది. 6 10 అంటే 60 అవుతుంది. 5 వస్తుంది. ఈ విధంగా ఇచ్చిన ఒక సంఖ్యను మనము ఈ విధంగా వాటి యొక్క స్థానాల ఆధారంగా విడదీసి రాయడాన్ని మనం ఏమంటామంటే విస్తరణ రూపము లేదా విస్తృత రూపం అంటాం. విస్తరణ రూపము లేదా విస్తృత రూపము. అయితే దీన్ని మనం ఇంకొక విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఈ విధంగా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ 7 ఇవన్నీ రాయకుండా ఈజీగా 7 తర్వాత మనకి ఎన్ని అంకెలు చూడండి? 1 2 3 4 అంటే 4 సున్నాలు పెట్టుకోండి. ప్లస్ 2 తర్వాత ఎన్ని అంకెలు చూడండి? ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి. అంటే 2 తర్వాత 3 సున్నాలు పెట్టుకోండి. ప్లస్ 3 తర్వాత ఎన్ని అంకెలు ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అంటే 3 తర్వాత 2 సున్నాలు పెట్టుకోండి. ప్లస్ 6 తర్వాత 1 అంకె ఉంది కాబట్టి 6 తర్వాత 1 సున్నా పెట్టుకోండి. ప్లస్ 5 తర్వాత ఎటువంటి అంకెలు లేవు కాబట్టి 5 రాసింది. ఇది ఇటువంటి ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఈ విధంగా రాయడం ఏం చేస్తామంటే విస్తరణ రూపం అంటాం. సేమ్ అదే విధంగా ఈ విధంగా విస్తరణ రూపంలో ఇచ్చిన ఒక సంఖ్యను మనము ఒక సంఖ్యగా రాయడాన్ని, అంటే తిరిగి మళ్ళీ ఇదే విధంగా రాయడాన్ని సంక్షిప్త రూపం లేదా ప్రామాణిక రూపం అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య నెక్స్ట్ చిన్న సంఖ్య. పెద్ద సంఖ్య జనరల్ గా గరిష్ట సంఖ్యను కూడా అంటాం. గరిష్ట సంఖ్య. చిన్న సంఖ్యని కనిష్ట సంఖ్య అని కూడా అంటాం. అయితే పెద్ద సంఖ్య చిన్న సంఖ్యని ఈ భావన మనకి ఎక్కువగా ఆరోహణ అవరోహణ క్రమం దగ్గర మనకి ఏర్పడుతుంది. అయితే ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏంటి? ఆరోహణ క్రమం అంటే ఏంటి, అవరోహణ క్రమం అంటే ఏంటి? ఆల్రెడీ మనం ఇది 3rd క్లాస్ లో చెప్పుకున్నాం. మనము ఆరోహణ పదంలో మనకి 4 అక్షరాలు ఉంటాయి, అవరోహణ పదంలో మనకి 5 అక్షరాలు ఉంటాయి. దీంట్లో ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ నుంచి తక్కువకు రాస్తాము, ఇది తక్కువ నుంచి ఎక్కువకు రాస్తాం. సో ఇక్కడ వరకు మనం ఇదే నేర్చుకుని సరిపోతుంది. ఇంకా పై క్లాసులకు వెళ్ళే కొద్ది దశాంశ మానాలు భిన్నాల దగ్గరికి వచ్చినప్పుడు మనము ఆరోహణ అవరోహణ క్రమాల గురించి మనం అక్కడ కంప్లీట్ గా తెలుసుకుందాం. ఓకే, అయితే పెద్ద సంఖ్య చిన్న సంఖ్య, గరిష్ట సంఖ్య లేదా కనిష్ట సంఖ్య మనం ఏ విధంగా గుర్తుపట్టాలి, ఏ విధంగా మనం రాయాలి? మనకి సంఖ్యా వ్యవస్థలో పెద్ద సంఖ్య అనే భావన ఎక్కడ ఏర్పడుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉన్న సంఖ్యలు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ వన్ ఒక అంకె సంఖ్య. అంటే
0 నుంచి 9 వరకు ఉంటాయి మనకి. నెక్స్ట్ 2 అంకెల సంఖ్యలు 10 నుంచి 99 వరకు ఉంటాయి. నెక్స్ట్ 3 అంకెల సంఖ్యలు ఇది మనకి 100 నుంచి 999 వరకు ఉంటాయి. నెక్స్ట్ 4 అంకెల సంఖ్యలు 1000 నుండి 999 వరకు ఉంటాయి, 9999 వరకు. నెక్స్ట్ 5 అంకెల సంఖ్యలు 10,000 నుండి 99,999 వరకు ఉంటాయి. ఓకే, అయితే ఒక అంకె సంఖ్యలో గరిష్ట సంఖ్య ఏది, ఒక అంకె సంఖ్యలో కనిష్ట సంఖ్య ఏది? ఒక అంకె సంఖ్య మనకి ఇక్కడ 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతాయి. దీంట్లో మనకి కనిష్ట సంఖ్య అంటే స్టార్టింగ్ ఏ సంఖ్యతో అయితే స్టార్ట్ అవుతుందో అదే కనిష్ట సంఖ్య. సో 0 అనేది ఏమవుతుందంటే కనిష్ట సంఖ్య అనేది అవుతుంది. ఒక అంకె సంఖ్యలో కనిష్ట సంఖ్య 0 అవుతుంది. మరి గరిష్ట సంఖ్య ఏమవుతుందంటే 9 అవుతుంది. 2 అంకెల సంఖ్య ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? మనకి 10తో స్టార్ట్ అవుతాయి. అంటే అర్థం ఏంటి? 10 అనేది ఏటవుతుంది అంటే 2 అంకెల సంఖ్యలో కనిష్ట సంఖ్య అవుతుంది. మరి 2 అంకెల సంఖ్య గరిష్ట సంఖ్య అంటే ఏంటవుతుంది? ఎక్కడైతే ఎండ్ అవుతుందో అదే గరిష్ట సంఖ్య అవుతుంది. అలాగే నెక్స్ట్ 3 అంకెల సంఖ్యలో కనిష్ట సంఖ్య అంటే ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? 3 అంకెల సంఖ్య మనకి 100తో స్టార్ట్ అవుతాయి. కాబట్టి కనిష్ట సంఖ్య 100 అవుతుంది. గరిష్ట సంఖ్య ఎంత అవుతుందంటే 999 అవుతుంది. అలాగే 4 అంకెల సంఖ్యలో కనిష్ట సంఖ్య 1000 అవుతుంది. గరిష్ట సంఖ్య 9999 అవుతుంది. 5 అంకెల సంఖ్యలో కనిష్ట సంఖ్య 10,000 అవుతుంది. గరిష్ట సంఖ్య ఎంత వస్తుంది? 99,999. అయితే వీటి మీద మనకి ప్రశ్న అనేది ఏ విధంగా అడుగుతాడు? ఇక్కడ చూడండి, 3 అంకెల గరిష్ట సంఖ్యకు 1 కూడిన అనిచ్చి ఆప్షన్ లోనేమో 4 అంకెల గరిష్ట సంఖ్య వస్తుంది. ఆప్షన్ బి 4 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. ఆప్షన్ సి 3 అంకెల గరిష్ట సంఖ్య వస్తుంది. ఆప్షన్ డి 3 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. 3 అంకెల గరిష్ట సంఖ్య అంటే ఏంటి? ఇక్కడ మనకి 999. దానికి ఎంత కూడాలి? 1 కూడాలి. సో 1 కూడితే ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 1000 వస్తుంది. సో 1000 అనేది ఏంటి ఇక్కడ మనకంటే 1000 అనేది 4 అంకెల సంఖ్యల యొక్క కనిష్ట సంఖ్య. సో 4 అంకెల కనిష్ట సంఖ్య వస్తుంది. ఇది ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ దీని మీద ఇంకో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మనకి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య వీటి మీద రెండో మాటలు ఏ విధంగా అడుగుతారంటే కొన్ని అంకెలు ఇస్తాడు 4, 5, 3, 2. వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య ఏది లేదా కనిష్ట సంఖ్య ఏదని అడుగుతాడు. సో వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్య కట్టాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఆరోహణ అవరోహణ క్రమం అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన అంకెలను మనము ఆరోహణ క్రమంలో అమర్చామనుకోండి. ఆరోహణ అంటే చిన్నది నుంచి పెద్దది. సో 2, 3, 4, 5 ఇదే మనకి కనిష్ట సంఖ్య అవుతుంది. ఇంకో విధంగా చెప్పాలంటే చిన్న అంకె నుంచి వరుసగా పెద్ద అంకె వరకు మనం అమర్చినట్లయితే వచ్చిన సంఖ్య ఏమవుతుందంటే కనిష్ట సంఖ్య అవుతుంది. ఓకే, అలా కాకుండా పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యకి అమర్చామనుకోండి. ఏంటి? పెద్ద అంకె నుంచి చిన్న అంకెకు. సో పెద్ద అంకె ఏంటి? ఇక్కడ 5, 4, 3, 2 ఇదేమవుతుందంటే గరిష్ట సంఖ్య అవుతుంది. మనకి ఇచ్చిన 4 అంకెలతో ఏర్పడే సంఖ్యల్లో గరిష్ట సంఖ్య 5,432 అవుతుంది. కనిష్ట సంఖ్య 2,345 అవుతుంది. ఈ విధంగా మనకి ఏం చేస్తుంటే ఈ విధంగా అడగచ్చు. లేదా 4 అంకెలు ఇచ్చి వీటితో ఏర్పడే గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్యకు మధ్య భేదం అడుగుతారు కొన్నిసార్లు. అంటే 5,432కి నెక్స్ట్ 2,345కి మధ్య భేదం. అంటే భేదం అంటే తీసివేయాలి మనం, లేదా మొత్తం అందరూ అడగచ్చు. సో భేదం అన్నప్పుడు ఏం చేస్తుంది? తీసివేస్తాము. మొత్తం అంటే కలుపుతాము. సో భేదం అన్నప్పుడు ఏమవుతుంది? సో 12 - 5 × 7, 12 - 4 8, 3 - 3 0, 3. అంటే ఈ రెండింటి మధ్య భేదం ఎంత అవుతుందంటే 3,087 అవుతుంది. సో మొత్తం అడిగినటువంటి ఏం చేయాలి? కలపాలి. 2 + 5 7, 3 + 4 7, 4 + 3 7, 5 + 2 7. ఓకే, అంటే మనకి పెద్ద సంఖ్య చిన్న సంఖ్య ఈ కాన్సెప్ట్ మీద మనకి 2 రకాల క్వశ్చన్స్ అడుగుతారు. పెద్ద సంఖ్య 3 అంకెల పెద్ద సంఖ్యకు 2 అంకెల చిన్న సంఖ్యకు మధ్య భేదం ఎంత? లేదా 3 అంకెల పెద్ద సంఖ్యకు 2 అంకెల చిన్న సంఖ్యకు మధ్య మొత్తం ఎంత? సో అదే విధంగా కొన్ని అంకెలు ఇచ్చేసి వాటితో ఏర్పడే గరిష్ట సంఖ్య లేదా కనిష్ట సంఖ్య మధ్య భేదం ఎంత? లేదా గరిష్ట సంఖ్య ఏది, కనిష్ట సంఖ్య ఏది? ఈ విధంగా క్వశ్చన్ అనేది మనకు అడుగుతారు. ఓకే, సో దీని మీద మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వలేదు కానీ ఇంకొక పాయింట్ తెలుసుకుందాం.
కొన్ని అంకెలు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎన్ని ఇచ్చాడు 4, 5, 3, 2 4 అంకెలు ఇచ్చాడు. 4 అంకెలతో ఏర్పడే సంఖ్యలు మొత్తం ఎన్ని అంటే 4 అంకెలు కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎంత వస్తుంది మొత్తం 4 3 12 12 24 24 24 అంటే 4, 5, 3, 2 ఈ 4 అంకెలతో మనకి ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 24. దీనికి సంబంధించిన కాన్సెప్ట్ నేను థర్డ్ క్లాస్ లో చెప్పాను, కంప్లీట్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అక్కడ. సో ఇక్కడ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. 4 అంకెలు ఇచ్చినప్పుడు 4 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఏంటంటే 4 కాబట్టి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 24. ఫర్ ఎగ్జాంపుల్ 5 అంకెలు ఇచ్చాడు అనుకోండి, 5 అంకెలతో ఏర్పడే సంఖ్యలు ఎన్ని అవుతాయి అంటే 5 ఇంటూ 3 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 120 వస్తాయి. ఒకవేళ 0 ఉన్నట్లయితే ఆ ఇచ్చిన సంఖ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 4 అంకెలు ఇచ్చాను, 5 4 3 0 ఇచ్చాను. ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు ఎన్ని అన్నప్పుడు ఖచ్చితంగా మనకు ఒక 0 ఉన్నట్లయితే అప్పుడేమవుతుందంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1లో నుంచి ఒక 0 కాబట్టి అంటే ఒక అంకె తీసేయండి, మిగిలిన 3 అంకెలే కదా. సో 3 అంకెలు కాబట్టి 3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే ఎంత అవుతుంది 24 మైనస్ 6 అంటే 18 వస్తాయి మనకి. దీని గురించి కంప్లీట్ గా నేను థర్డ్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ చూడండి. ఓకే, చిన్న కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ తర్వాత మనం ఎక్సర్సైజ్ లోకి వెళ్ళిపోతాం. కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యామానం సంజ్ఞామానం. సంఖ్యామానం సంజ్ఞామానం. సంఖ్యామానం అంటే ఏంటి, సంజ్ఞామానం అంటే ఏంటి? సంజ్ఞ అంటే గుర్తుని అర్థం. సంజ్ఞ అంటే గుర్తుని అర్థం. సో గుర్తులు, సంజ్ఞలు అంటే గుర్తులు. ఏంటి గుర్తులు? మన మ్యాథ్స్ పరంగా మనకి, గణిత పరంగా మనకి ఏంటంటే మొత్తంగా మ్యాథ్స్ మొత్తానికి మనకి గుర్తులుగా వేటిని చెప్తామంటే 0 నుంచి 9 వరకు ఉండే అంకెల్నే మనము గుర్తులుగా చెప్తాం లేదా సంజ్ఞలుగా చెప్తాం. మరి సంఖ్యామానంలో సంఖ్యామానానికి సంజ్ఞామానానికి తేడా ఏంటంటే ఏదైనా ఒక సంఖ్య ఇచ్చాడు, ఫర్ ఎగ్జాంపుల్ 732 అని నెంబర్ ఇచ్చాడు అంటే దీన్ని ఏ విధంగా చదువుతాం 732 ఏంటి 732. ఈ సంఖ్యని నేను చేసిన అక్షరాల్లో రాశాను. ఒక సంఖ్యను అంటే అంకెల్లో ఇచ్చిన ఒక సంఖ్యను మనం ఏం చేసామంటే ఒక అక్షరాల్లో రాసాం. ఈ విధంగా అక్షరాల్లో రాయడాన్ని సంఖ్యామానం అంటాం. అక్షరాల్లో రాయడాన్ని మనం సంఖ్యామానం అంటాం. మరి సంజ్ఞామానం అంటే ఒక అక్షరాల్లో ఇచ్చిన సంఖ్యను, ఫర్ ఎగ్జాంపుల్ 732 అని ఇచ్చాడు, ఒక అక్షరాల్లో ఇచ్చాడు. ఈ సంఖ్యను మనము ఏం చేసాం నెంబర్ గా రాయాలి. అక్షరాల్లో ఇచ్చిన దాన్ని మనం సంఖ్యగా రాస్తే అది సంజ్ఞామానం. ఎందుకు సంజ్ఞామానం? 7, 3, 2 ఇవన్నీ ఏంటివి? అంకెలే కదా. అంకెలతో ఏర్పడిన సంఖ్య. అంకెలకు ఇంకో పేరేంటి ఇక్కడ? సంజ్ఞలు అంటాం, మనం గుర్తులు అంటాం. కాబట్టి అంకెల్లో రాశాం కాబట్టి, సంజ్ఞలుగా రాశాం కాబట్టి అక్షరాల్లో ఉన్న దాన్ని సంఖ్యగా రాయడాన్ని మనం సంజ్ఞామానంగా చెప్తాం. అలా కాకుండా ఒక సంఖ్యగా ఉన్న దాన్ని మనం అక్షరాల్లో రాస్తే దాన్ని మనం సంఖ్యామానంగా చెప్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ఆధారంగా 4th క్లాస్ లో ఎక్సర్సైజ్ 2.2 లో మనకి చూడండి, పేజ్ నెంబర్ 21, 22 లో ఉన్న కొన్ని సమ్స్ చూద్దాం. ప్రతి మోడల్ కి ఒక ప్రాబ్లం లెక్క చెప్తున్నాను నేను. ఫస్ట్ వన్ చూడండి, 25,250 ఒక సంఖ్య ఇచ్చాడు, దీనికి అక్షరాల్లో రాయమన్నాడు మనకి. సో 25,250 ఇది మీకు తెలుసు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, అక్షరాల్లో ఇచ్చాడు, దీన్ని మనకి సంఖ్యగా రాయాలి. 92,085 మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఏ విధంగా మనం 1, 10, 100 ఈ రెండు కలిపి మనం వేలగా తీసుకోవాలి. 1000, 10,000 రెండింటిని కలిపి మనము వేల స్థానంగా తీసుకోవాలి. సో మనకి ఏమిచ్చాడు 92,000 అన్నాడు. 92,000 అంటే ఈ బాక్స్ లో మనకి ఎంత వస్తుంది అంటే 92 వస్తుంది. 92,000. నెక్స్ట్ 85, దీంట్లో 100 ఉన్నాయంటే 100 లేవు కాబట్టి 100 స్థానం ఏం పెట్టుకుంటాం అంటే 0 పెట్టుకుంటాం. 85, సో 85 ఈ విధంగా రాసుకోవాలి. ఇది సెకండ్ రౌండ్. థర్డ్ రౌండ్ ఏం చేశాడంటే మనకి స్థానాలను ఇచ్చాడు, దాని ఆధారంగా మనం ఒక సంఖ్యను రాయాలి. ఇక్కడ చూడండి, ఒక 10,000, 9,000, 400, 8, 1 దీని ఆధారంగా మనం ఏం చేయాలంటే ఒక సంఖ్యను మనం ప్రిపేర్ చేయాలి. సో మనం ఏం చేద్దామంటే ముందు స్థానాలు రాసుకుందాం. 1, 10, 100, 1000, 10,000. సో 10,000 కదా హైయెస్ట్.
మనకి ఇచ్చిన విలువల్లో ఏది హైయెస్ట్ గా ఉందో అక్కడతో మనం ఆపేద్దాం. సో 10,000 హైయెస్ట్ కాబట్టి 10,000 ఎంత ఉంది మనకి ఇక్కడ 1 ఉంది. సో 10,000లో మనకి 1 కాబట్టి 10,000లో 1. నెక్స్ట్ 9. నెక్స్ట్ 10,000 వేల స్థానం కదా, వేల స్థానం ఉంటుంది ఇక్కడ 9,000 ఉంది అంటే 9. నెక్స్ట్ 400. 4 ఏ స్థానంలో ఉంది, 100ల స్థానంలో ఉంది. 400. 8 1లు. 8 1ల స్థానం 8 రాసుకోవాలి. మరి ఇక్కడ 10ల స్థానంలో నెంబర్ లేదు, దాని బదులు ఏం చేయాలంటే మనము 0 రాసుకోవాలి. ఇది సంఖ్య. జనరల్ గా ఏం చేస్తారంటే మనకి ఇచ్చిన నెంబర్స్, ఇక్కడ ఇచ్చిన సంఖ్యలు 1 9 4 8 ఆప్షన్ ఇది కూడా ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 3 1లు 2 10లు 600 7,000 4 10,000. సో హైయెస్ట్ ఏంటి ఇక్కడ 10,000 కదా. సో 1 1లు 10లు 100లు 1000 10,000. ఓకే. సో 10,000లో ఏ సంఖ్య ఉంది ఇక్కడ, 10,000లో 4 అనే అంకె ఉంది. సో 4. నెక్స్ట్ వేల స్థానంలో ఏముంది ఇక్కడ 7 ఉంది. నెక్స్ట్ 100ల స్థానంలో ఏముంది ఇక్కడ 6 ఉంది. నెక్స్ట్ 10ల స్థానంలో 2 ఉంది. 1ల స్థానంలో 3 ఉంది. అంటే ఆ సంఖ్య ఏమవుతుంది 47,623. ఓకే. నెక్స్ట్ మనకి 4th రోమన్ ఏమిచ్చంటే స్థానంలో కట్టమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ 95,403. 4 యొక్క స్థాన విలువ ఎంత, స్థానం ఎంత. 4 యొక్క స్థానం ఏమవుతుంది, స్థానం అంటే 4 ఏ స్థానంలో ఉందో అదే దాని స్థానం. 1లు 10లు 100లు. 4 100ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థానం అనేది 100 అవుతుంది. మరి స్థాన విలువ ఏమవుతుంది, స్థాన విలువ 4 100ల స్థానంలో ఉంది కాబట్టి దాని యొక్క స్థానం వలన వచ్చిన విలువ అవుతుంది. అంటే 100 × 4 అంటే 400. అది దాని యొక్క స్థాన విలువ. ఇది మనకి 4th క్లాస్ లో ఉన్న ఫస్ట్ ఎక్సర్సైజ్ 2.0 21 పేజీలో ఉంటుంది మనకి. నెక్స్ట్ 5th క్లాస్ లో ఎక్సర్సైజ్ చూద్దాం. నెక్స్ట్ మనకి 5th క్లాస్ లో అభ్యాసం వల్ల మనకి 4 మోడల్స్ ఇచ్చాడు. దాంట్లో ఫస్ట్ మోడల్ చూడండి. ఒక సంఖ్య ఇచ్చాడు కామాలు లేకుండా, ఆ సంఖ్యకి మనకి ఏంటంటే స్థానాల ఆధారంగా కామాలు పెట్టమన్నాం. సో మనకి తెలుసు కదా, ఫస్ట్ 3 డిఫరెంట్ స్థానాలు ఉంటాయి. 1లు 10లు 100లు. దాని తర్వాత కామా పెట్టాలి. దాని తర్వాత 1000 10,000 రెండు కలిపి మనం వేలగానే తీసుకుంటాం కాబట్టి 2 స్థానాలకు కామా పెట్టాలి. ఆ తర్వాత లక్షలు 10 లక్షలు కామా పెట్టాలి. 1 10 కోట్ల. ఇక్కడ మనకి ఏమవుతుందంటే 2, 45, 36, 192 అంటే 2,45,36,192. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ ఏంటంటే కామాలో ఇచ్చాడు ఒక సంఖ్య, దానికి అక్షరాల్లో రాయమన్నాడు. సో మనకి 3 1లు 10లు 100లు. ఈ 2 కలిపితే 1000 అవుతాయి, ఈ 2 కలిపితే లక్షలు అవుతాయి. ఇది 1,00,00,000. అంటే ఇప్పుడు సంఖ్య ఏమవుతుంది 7,29,529. ఓకే. నెక్స్ట్ థర్డ్ రోమన్లోనేమో ఒక సంఖ్య ఇచ్చాడు, ఆ సంఖ్య యొక్క విస్తృత రూపం అనేది రాయమన్నాడు. విస్తృత రూపమన్నా విస్తరణ రూపమన్నా ఒకటే. ఇక్కడ ఇచ్చిన సంఖ్య అంటే ఇక్కడ 3,49,851. ఓకే. అంటే 3 లక్షల స్థానం ఉంది కాబట్టి 3 లక్షలు. ఓకే. ప్లస్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఇక్కడ 3 తర్వాత ఎన్ని అంకెలైతే ఉన్నాయో ఆ 3 పక్కన 2 సున్నాలు పెట్టుకోవాలి. 1 2 3 4 5 కాబట్టి 5 సున్నాలు. ప్లస్ నెక్స్ట్ 4 పక్కన ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, ఇక్కడ అంకెలు ఉన్నాయి 4 అంకెలు ఉన్నాయి కాబట్టి 4 సున్నాలు పెట్టుకోవాలి. ప్లస్ 9 ఏ స్థానంలో ఉంది, ఇక్కడ వేల స్థానంలో ఉంది అంటే 9,000 అవ్వాలి. ఆ విధంగా రాయొచ్చు. 9 పక్కన 3 సంఖ్యలు ఉన్నాయి, 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టుకోవాలి. ప్లస్ నెక్స్ట్ 8 ఏ స్థానంలో ఉంది, ఇక్కడ 100ల స్థానంలో ఉంది అంటే 800. ప్లస్ 5 10ల స్థానం ఉంది కాబట్టి 50. ప్లస్ 1. ఒక సంఖ్య యొక్క విస్తరణ రూపం అంటే ఈ విధంగా రాయాలి. అలాగా అదే విధంగా ఒక సంఖ్య అక్షరాల్లో ఈ విధంగా ఇచ్చినప్పుడు దానికి ప్రామాణిక రూపం రాయమంటాడు. 90 కోట్ల 7 కోట్లు 9 లక్షలు 40,000 100 8 1. ఇటువంటి ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందు మనము స్థానాలు రాసుకోవాలి. ఏ విధంగా 1లు 10లు 100లు 1000 10,000 లక్ష 10 లక్షలు 1,00,00,000 10 కోట్లు. ఓకే. సో 10 కోట్లు. 10 కోట్లలో మనకి 90 కోట్లు అంటే అర్థం ఏంటిది
10 కోట్లు ఉన్నట్లు లెక్క, అంటే 9 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 7 కోట్లు అంటే 7 ఏ స్థానం ఉన్నట్లు లెక్క, కోట్ల స్థానం ఉన్నట్లు లెక్క, అంటే 7 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ 9 లక్షలు, 9 లక్షలు అన్నాడు అంటే మనకి 10 లక్షలు లేదు ఇక్కడ స్థానం విలువ, అంటే దీని బదులు 0 పెట్టుకుంటాం, లక్షల స్థానంలో 9 పెట్టుకుంటాం. నెక్స్ట్ 40,000, 40,000 అంటే 4 ఇంటూ 10,000 అయితేనే మనకి 40,000 వస్తుంది. అంటే 4 ఏ స్థానం ఉన్నట్లు లెక్క, ఇక్కడ మనకి ఇక్కడ 10,000 స్థానం ఉన్నట్లు లెక్క, అంటే ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ వేల స్థానం ఏముంటుంది ఇక్కడ అండి, వేల స్థానం సంఖ్య ఏం లేదు ఇక్కడ, అంటే వేల బదులు 0 పెట్టుకుంటాం. నెక్స్ట్ 100 అంటే 100వ స్థానం ఏమొచ్చింది ఇక్కడ మనకి 1 వచ్చింది. నెక్స్ట్ 10 ఏమైనా ఉన్నాయా, 10 లేవు కాబట్టి 0, 8 1 సో 8. ఈ విధంగా అక్షరాల్లో ఇచ్చిన దాన్ని ఈ విధంగా సంఖ్యగా రాయడానికి మనం ఏం చేస్తామంటే సంక్షిప్త రూపం లేదా ప్రామాణిక రూపం అంటాం. ఓకే, ఇది 5th లో ఉంది. నెక్స్ట్ 6th లో ఏమైందంటే, నెక్స్ట్ 6th క్లాస్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ చూద్దాం. 6th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ ఇది, ఇట్లా 4-5 పేజెస్ లో ఉన్నది ఎక్సర్సైజ్ అనేది. దాంట్లో ఫస్ట్ రామని చూడండి, కొన్ని సంఖ్యలు ఇచ్చాడు, దాంట్లో మనకి గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యను ఐడెంటిఫై చేయమన్నాడు. ఇక్కడ చూడండి మనకి ఇది 5 అంకెల సంఖ్య, ఇది 5 అంకెల సంఖ్య, ఇది 5 అంకెల సంఖ్య, ఇది కూడా 5 అంకెల సంఖ్య. సో అన్ని 5 అంకెలు ఉన్నాయి కాబట్టి జనరల్ గా మనకి గరిష్ట సంఖ్యలో ఎక్కువ అంకెలు అనేది ఉంటాయి, కానీ వీటన్నిటిలో కూడా మనకి 5 సంఖ్యలే ఉన్నాయి కాబట్టి గరిష్ట సంఖ్య అనేది మనము పోల్చలేం. అలాంటి సందర్భంలో ఏం చేయాలంటే మనకి ఫస్ట్ స్థానాన్ని చూసుకోవాలి మనం, ఫస్ట్ ఏ సంఖ్య ఉందనేది, ఏ అంకె ఉందని. ఫస్ట్ ఏ అంకె ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 7 ఉంది. సో అన్నిట్లో ఏది ఎక్కువ ఉంది, 7 అనేది ఎక్కువగా ఉంది. సో 2 ఉన్నాయి, 7 ఉంది, మరి ఏది గరిష్ట సంఖ్య అవుతుంది? అలాంటి సందర్భంలో రెండో సంఖ్య చూసుకోవాలి. రెండో అంకె ఏముంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఏముంది 5 ఉంది. సో రెండో దీంట్లో మనకి ఇక్కడ ఇది ఎక్కువగా ఉంది, అంటే గరిష్ట సంఖ్య ఏమవుతుంది, ఇక్కడ 76,547 అవుతుంది. మరి కనిష్ట సంఖ్య ఫస్ట్ దీంట్లో 6 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఇదే కనిష్ట సంఖ్య అవుతుంది. సో ఫస్ట్ రౌండ్ లో మనకి ఏమి ఇచ్చాడంటే గరిష్ట సంఖ్యను కనిష్ట సంఖ్యను కనుక్కోమన్నాడు. సెకండ్ రౌండ్ లో కొన్ని సంఖ్యలు ఇచ్చారు, దానికి ఆరోహణ క్రమం అవరోహణ క్రమంలో రాయమన్నాడు. సో ఇది మీరే చేయండి. నెక్స్ట్ అక్షర రూపం, మనకు ఒక సంఖ్య ఇచ్చాడు 72,345, దీనికి అక్షర రూపంలో రాయాలి. సంఖ్యా రూపం, అక్షర రూపంలో ఇచ్చిన దాన్ని మనం సంఖ్యగా రాయాలి తిరిగి మళ్ళీ. ఓకే, ఈ 2 రౌండ్ కూడా మీరే చేయండి. నెక్స్ట్ 5th రామం చూడండి. 5th రామంలో మనకి 5, 8, 7, 2 కొన్ని అంకెలు ఇచ్చాడు, దాంట్లో మనకి గరిష్ట సంఖ్యకు కనిష్ట సంఖ్య మధ్య భేదం అడిగాడు. సో గరిష్ట సంఖ్య 5, 8, 7, 2 వీటిలో గరిష్ట సంఖ్య అంటే ఏ విధంగా ప్రిపేర్ చేయాలి మనము? ఈ అంకెలను మనము ఆరోహణ క్రమంలో అమర్చితే అది చిన్న సంఖ్య వస్తుంది, అవరోహణ క్రమంలో అమర్చితే అది పెద్ద సంఖ్య వస్తుంది. సో అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు 8, 7, 5, 2 అంటే 8,752 అది గరిష్ట సంఖ్య అవుతుంది. మరి కనిష్ట సంఖ్య ఏమవుతుంది? ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఏమవుతుంది? 2, 5, 7, 8 ఈ రెండింటికి మధ్య భేదం అడిగాడు. ఇది 5th రామంలో. ఓకే, భేదం ఏమవుతుంది? ఇప్పుడు 12 - 8 అంటే 4, 14 - 7 7, 6 - 5 1 6 వీటి మధ్య భేదము 6,174 అవుతుంది. ఓకే, ఇది 5th రామం. దీంట్లో మనము 6th క్లాస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో బాగా తెలుసుకోవాల్సినవి 2 ఉన్నాయి. 6th రామన్ 1, 7th రామన్ 1. ఓకే, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. 6th క్లాస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో మనకి 6th రామన్ లో ఏం క్వశ్చన్ ఇచ్చాడంటే మనకి 6, 0, 5, 7 వీటితో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు అన్ని కూడా రాయమన్నాడు. మనకి 4 అంకెలు ఇచ్చినప్పుడు ఆ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు అంటే ఏం చెప్పాము మనము? 4 × 3 × 2 × 1 అని చెప్పాం. సో వీటి మొత్తం ఎంత అవుతుంది? వీటి మొత్తం ఎంత చేస్తే ఏమవుతుంది మనకి లబ్ధం? 24 అవుతుంది. అంటే 4 అంకెలతో ఏర్పడే సంఖ్యలు 24 అవుతాయి. కానీ ఆ 4 అంకెల్లో ఒక 0 గాని ఉన్నట్లయితే అప్పుడు మనకి ఎన్ని సంఖ్యలు వస్తాయి? 4 × 3 × 2 × 1ని ఒక సంఖ్య తీసిస్తే ఏమవుతాయి? ఇంక మిగిలిన 3 సంఖ్యలే కదా, కాబట్టి తీసివేయాలి మనం వాటిని. 3 × 2 × 1ని తీసివేయాలి. సో మనకి 24 - 6 అంటే 18 సంఖ్యలు వస్తాయి. ఆ 18 సంఖ్యలు ఏమో మనం ఇప్పుడు రాద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ చూడండి. 6 తో స్టార్ట్ చేద్దాం. 6, 0, 5, 7 6, 0, 7, 5 6, 7, 0, 5 6, 7, 5, 0 6, 7 6, 5, 0, 7 6, 5, 7, 0 ఈ 6 తో స్టార్ట్ చేసి మనకి ఈ 6 అంకెలు మనం రాయగలం. దీనికి మించి ఇంకా ఎక్స్ట్రా ఏ సంఖ్య మనం రాయగలం. సేమ్ అదే విధంగా 5 తో కూడా 5, 0, 6, 7 5, 0, 7, 6
5670 5607 5706 5760 5 తోటి 6 అంకెలు రాయగలం. నెక్స్ట్ 7 తోటి 7065 7056 7560 7506 7605 7650. సో 7 తో కూడా ఈ 6 అంకెలు రాయగలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ఈ 4 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలు రాయమన్నాడు. సో 6 తో స్టార్ట్ చేసిన రాసాము, 5 తో రాసాము, 7 తో రాసాము. నెక్స్ట్ 0 తో స్టార్ట్ చేసిన సంఖ్యలు రాయాలి. సో ఒక సంఖ్యకు మనము మన భారతీయ సంఖ్యామానంలో ఒక సంఖ్యకి స్టార్టింగ్ ఎప్పుడు కూడా 0 అనేది ఉండదు. సో 0 1 అంటే ఎంతది? 1 అవుతుంది. ఇది 2 అంకెల సంఖ్య అవుతుందా, 1 అంకె సంఖ్య అవుతుందా? 1 అంకె సంఖ్య అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 ఈ 3 అంకెలు ఉన్నప్పటికీ కూడా ఇది ఎన్ని అంకెల సంఖ్య అవుతుందంటే 0 స్టార్టింగ్ లో ఉంది కాబట్టి దానికి వాల్యూ ఉండదు. అంటే 0 1 2 అనేది తింటే 12గా చదువుతాము, దాన్ని మనము 2 అంకెల సంఖ్యగానే మనం కౌంట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు 0తో మనం స్టార్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు 4 అంకెల సంఖ్య అవుతుంది ఏంటది? 4 అంకెల సంఖ్య అనేది అవ్వదు, 3 అంకెల సంఖ్య అనేది అవుతుంది. కాబట్టి 0తో మనము అంకె మనం ప్రారంభించకూడదు. కాబట్టి మనకి ఇప్పుడు 6తో 6 అంకెలు వచ్చాయి, 5తో స్టార్ట్ అయిన అంకెలు 6 వచ్చాయి, 7తో స్టార్ట్ అయిన అంకెలు 6 వచ్చాయి. సో 6 + 6 + 6 6 3 18 సంఖ్యలు వస్తాయి. ఇది మనకి 6th రౌండ్. నెక్స్ట్ 7th రౌండ్. 7th రౌండ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకి దీని మీద మనకి ప్రశ్నలు అడిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఓకే, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనకి 6th క్లాస్ ఫస్ట్ ఎక్సర్సైజ్ లో 7th రౌండ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి టెట్ లో కానీ డిఎస్సీ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటే పెట్టింది. ఓకే, ఫస్ట్ వన్ డిగ్రీ చూద్దాం. మనకి 1 అంకె సంఖ్యలు తెలుసు, అలాగే 2 అంకెల సంఖ్యలు తెలుసు. 1 అంకె సంఖ్య మనకి ఏమవుతుందంటే ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? మనకి 0తో స్టార్ట్ అయ్యి 9తో ఎండ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ 2 అంకెల సంఖ్యలు 10తో స్టార్ట్ అయ్యి 99తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ అలాగే 3 అంకెల సంఖ్యలు, 4 అంకెల సంఖ్యలు, 5 అంకెల సంఖ్యలు, 6 అంకెల సంఖ్యలు, 7 అంకెల సంఖ్యలు ఇవన్నీ ఉంటాయి. దీంట్లో మనకి 3 అంకెల సంఖ్యలు తీసుకున్నట్లయితే మనకి 100తో ప్రారంభమై 999తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 4 అంకెల సంఖ్యలు 1000తో ప్రారంభమై 9999తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 5 అంకెల సంఖ్యలు 10,000తో ప్రారంభమై 99,999తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 6 అంకెల సంఖ్యలు 1,00,000తో ప్రారంభమై 9,99,999తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 7 అంకెల సంఖ్యలు 10 లక్షలతో ప్రారంభమై 99,99,999తో ఎండ్ అవుతాయి. నెక్స్ట్ 8 అంకెల సంఖ్యలు 9 అంకెల సంఖ్యలు కూడా అలాగే ఉంటాయి. అయితే దీని మీద మనకి బిట్ ఏ విధంగా అడుగుతాడు? ఇది డైరెక్ట్ బిట్ అని, అప్లికేషన్ బిట్ అయితే కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం, కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటా. 1 అంకె సంఖ్యలు మనకి 0తో ప్రారంభమై 9తో ఎండ్ అవుతాయి. ఇది మనం చెప్పుకోండి ఎన్ని ఉంటాయంటే 1 అంకె సంఖ్యలు 10 ఉంటాయి. మరి 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి? మనకు అడిగే ప్రశ్న ఏంటంటే 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, లేదా 3 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, 4 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయి, ఇది అడుగుతాడు మనకు అడిగే క్వశ్చన్. అయితే 2 అంకెల సంఖ్యలు మనం ఏం చేస్తామంటే 99తో ఎండ్ అవుతాయి కాబట్టి 99 ఉంటాయని అనుకుంటాం. కానీ ఈ 99 అంకెల్లో మనకి 0 నుంచి 9 వరకు ఉండే 1 అంకె సంఖ్యలు కూడా ఉంటాయి. ఓకే, అయితే దీనికి మనకి ఆన్సర్ ఏ విధంగా చేయాలి? దీన్ని మనం 2 పద్ధతిలో చేయొచ్చు. చూద్దాం 2 పద్ధతులు. ఫస్ట్ వన్ ఏంటంటే 2 అంకెల సంఖ్యలో పెద్ద చూడండి ఇక్కడ 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయని అడిగినప్పుడు 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య నుంచి 1 అంకె సంఖ్య పెద్ద సంఖ్య తీసివేసాం అనుకోండి, ఎంత వస్తే అదే ఆన్సర్, అంటే 90. 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య 99, 1 అంకె సంఖ్యలో పెద్ద సంఖ్య 9. సో 99లో 9 తీస్తే 90 వస్తాయి. అంటే అర్థం ఏంటంటే 2 అంకెల సంఖ్యలో మొత్తం ఎన్ని ఉంటాయంటే 90 ఉంటాయి. ఇది ఒక విధంగా చేయొచ్చు. ఓకే, ఇది రెండో మోడల్ చూద్దాం. రెండో మోడల్ ఏం లేదు. ఇప్పుడు 2 అంకెల సంఖ్య పెద్ద సంఖ్య 99 నుంచి 1 అంకె సంఖ్య పెద్ద సంఖ్య తీసాం కదా, అలా కాకుండా 2 అంకెల సంఖ్య పెద్ద సంఖ్య నుంచి 2 అంకెల సంఖ్య చిన్న సంఖ్య తీసివేసి వచ్చిన దానికి ఒకటి కలపాలి. 99 - 10 అంటే ఎంత వస్తుంది? 89 వస్తుంది, ప్లస్ 1 అంటే 90. సో రెండు విధాలుగా రెండు మోడల్లో కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది. మనకి 2 అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే 90 ఉంటాయి. సో ఎలా చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ మోడల్ ఏ విధంగా చేయొచ్చంటే 2 అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య నుంచి 1 అంకె సంఖ్య పెద్ద సంఖ్య తీసివేస్తే వచ్చింది ఆన్సర్. సో ఎక్కువ ఇది గుర్తుపెట్టుకుంటే బెటర్.
లేదా రెండు అంకెల సంఖ్య పెద్దది నుంచి రెండు అంకెల సంఖ్య చిన్నది తీసివేసి దానికి ఒకటి కలిపినా సరే మనకి ఆ ఆన్సర్ అనేది వస్తుంది. సేమ్ అదే విధంగా మూడు అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే ఏం చేయాలి? మూడు అంకెల సంఖ్య ఇదే ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేయాలి? మూడు అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య నుంచి రెండు అంకెల సంఖ్యలో చిన్న సంఖ్య తీసివేయాలి. సో రెండు అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య తీసివేయాలి. ఇక్కడ ఏం చేసాం మనము? రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉంటాయంటే ఏం చేసామంటే రెండు అంకెల సంఖ్య పెద్ద సంఖ్య నుంచి ఒక అంకెల సంఖ్య పెద్ద సంఖ్య తీసివేసాము. మరి మూడు అంకెల సంఖ్యలో ఎన్ని ఉంటాయని అడిగినప్పుడు మూడు అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య నుంచి రెండు అంకెల సంఖ్యలో పెద్ద సంఖ్య తీసివేస్తే వచ్చింది ఆన్సర్. సో ఎంత వస్తుంది? 900 వస్తుంది. లేదా ఇంకో మోడల్ కూడా చర్చించి చెప్పాను. మూడు అంకెల సంఖ్య పెద్దది నుంచి మూడు అంకెల సంఖ్య చిన్నది తీసివేసి దానికి ఒకటి కలపడం వల్ల కూడా అదే ఆన్సర్ వస్తుంది. ఎంత వస్తుంది? 900 వస్తుంది కూడా. నెక్స్ట్ నాలుగు అంకెల సంఖ్యలో 1000తో ప్రారంభమై 999తో ఎండ్ అవుతాయి. మరి నాలుగు అంకెల సంఖ్యలు అంటే ఏం చెయ్యాలి మనము? నాలుగు అంకెల సంఖ్య పెద్ద సంఖ్య నుంచి మూడు అంకెల సంఖ్య పెద్ద సంఖ్యను తీసివేస్తే ఎంత వస్తుందో అదే ఆన్సర్. సరే జాగ్రత్తగా గమనిస్తే ప్రతిదీ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, 10 వదిలేయండి. నెక్స్ట్ నుంచి చూడండి 90, నెక్స్ట్ 900, నెక్స్ట్ 9000, నెక్స్ట్ ఏమొస్తుంది చెప్పండి? 90,000 వస్తుంది. ఆ నెక్స్ట్ 9 లక్షలు, ఆ నెక్స్ట్ 90 లక్షలు ఉంటాయి. ఓకే, మనం ఈజీగా గుర్తుపెట్టుకుని చెప్తాను చూడండి. ఇక్కడ రెండు అంకెల సంఖ్యలు మనకి అన్నింటిలో కూడా 9 కామన్. 9, 9, 900లో 9, 9,000లో 9, 90,000లో 9, 9 లక్షల్లో 9, 90 లక్షల్లో 9, అన్నింటిలో కూడా 9 కామన్. సో రెండు అంకెలు కాబట్టి రెండు అంకెల సంఖ్య అవ్వాలి. 9 కామన్ కాబట్టి 9 పక్కన 0 పెట్టండి. మూడు అంకెల సంఖ్యలు కావాలి. 9 కామన్ కాబట్టి మూడు అంకెలు ఉండాలి, 900. నాలుగు అంకెల సంఖ్య కావాలి కాబట్టి 9 పక్కన 3 0 పెట్టండి. సో 4 అంకెల సంఖ్య కదా. సో 4 అంకెల సంఖ్యలు ఏంటంటే 9,000 ఉంటాయి. 5 అంకెల సంఖ్యలు 9 పక్కన 4 0 అంటే 90,000 ఉంటాయి. 6 అంకెల సంఖ్యలు 9 పక్కన 6 అంకెలు ఉండాలి కాబట్టి 5 0 పెట్టాలి అంటే 9 లక్షలు ఉంటాయి. 7 అంకెలు అయినప్పుడు 90 లక్షలు అవుతాయి. ఏం లేదు, 7 అంకెలు కాబట్టి 7 అంకెలు ఉండాలి. దాంట్లోన అందులో ఒక 9 ఉండాలి, మిగిలినవన్నీ కూడా 0 అవ్వాలి. 6 అంకెలు కాబట్టి ఒక 9 ఉండాలి, మిగిలిన 5 అంకెలు కూడా 5 0 అవ్వాలి. 5 అంకెలు కాబట్టి ఒక 9, మిగిలిన 4 0. 4 అంకెలు కాబట్టి ఒక 9, మిగిలిన 3 కూడా 3 0. దీని మీద అడిగే ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. సో ఇది డైరెక్ట్ ప్రశ్న అని ఏమంటాడంటే రెండు అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని అడుగుతారు, లేదా మూడు అంకెల సంఖ్యలు మొత్తం ఎన్ని అడుగుతారు. సో ఇది దీని మీద ప్రశ్న అడిగితే ఈ విధంగా డైరెక్ట్ అడుగుతారు మనకి. ఓకే, ఇది మనకి పార్ట్ 1 వీడియో. ఓకే, సంఖ్యా వ్యవస్థకు సంబంధించిన పార్ట్ 1 వీడియో. పార్ట్ 2 వీడియోలో మనము అంతర్జాతీయ సంఖ్యామానానికి నెక్స్ట్ భారతీయ సంఖ్యామానానికి మధ్య గల తేడాను తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.